రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజైతే రావడం జరిగింది గొల్లచెర్ల గ్రామం, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. మరి ఈరోజైతే చూసుకోవచ్చు, మరి తోట అయితే వేరిన తోట శరణ్య 151 లోకేష్ సీడ్స్ వారిది శరణ్య 151. ఈ వెరైటీ మనం అయితే ఏరిన తోట, ఇది ఏరిన తోట రాసి చూపెడుతున్నాం. పక్కన ఏరని, ఇంకా తాలుగా ఏరని కాయ కూడా ఉంది. మరి ఇప్పుడైతే ఇది పక్కన రైతు కూడా ఉన్నారు, పండించిన రైతు ఉన్నారు, గుగులోతు సుమన్ అన్న పేరు అయితే గుగులోతు సుమన్. రైతు మన దగ్గర ఎన్ని సంవత్సరాల కాంచి విత్తనాలు వాడుతున్నారు, మరి ఈ సంవత్సరం శరణ్య 151 ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఏరిన కాపు ఎంత దిగుబడి వస్తుంది కూడా పూర్తి వివరాలు అయితే మనం రైతు ద్వారా తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు రైతు అన్న మాటలో మనం వినబోతున్నాం. అన్న నమస్తే అన్నయ్య. అన్న, ఈ వెరైటీ మీకు ఎన్ని ఎకరాలు వేశారు? ఇది 2 ఎకరాలు వేసారా? ఇప్పుడు ఏరిన కాయ ఎంత అవుతుంది దిగుబడి మీకు? ఇది 25 క్వింటాలా? ఇంకా ఉన్న తోట ఇంకా అంతే అవుతుందా? ఎన్ని ఎకరాల తోట? 2 ఎకరాల తోట. ఓకే, ఇన్నారు కాండి రైతు సోదరులు అయితే. అన్న వేసింది 2 ఎకరాల తోట, ఇంచుమించు 2 ఎకరాల చిల్లర. మరి ఇప్పుడున్న కాపు అయితే 25 క్వింటాలు ఏరారు. ఇంకో 25 క్వింటాలు అయితే వస్తుందని చెప్తున్నారు. మన యావరేజ్గా అయితే 20 క్వింటాలు అయితే తగ్గకుండా అయితే పండుతుంది శరణ్య 151. మరి విత్తనాన్ని అయితే మరి పక్కన ఇంకొక రైతు కూడా ఉన్నారు. మరి ఒకసారి అన్న మాటలు కూడా మనం విందాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడతారు మన దగ్గర? 3 సంవత్సరాలు. గట్టి చెప్పండి. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఎట్లా అనిపించింది మీకు? 3 సంవత్సరాలు కూడా పర్వాలేదు, బెస్ట్ క్వాలిటీ, మంచిగా ఉంది. ఓకే అన్న, మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు శ్రీను అన్న. మన షాప్లో తెచ్చారు మీరు కూడా? అన్నతో పాటు నేను కూడా గత 2 సంవత్సరాల నుంచి మీ షాప్ నుంచి తీసుకొని వస్తున్నామన్న. ఓకే, అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది మాది కూడా. నాది కూడా దరిదాపు మొన్న ఒక 20 క్వింటాలు అమ్ముకొని వచ్చాను. తదుపరి కూడా సైడ్ ఉన్నాయి, ఇంకా 20 దాకా అవుతాయి ఉంటాయి. సో ఓకే ఓకే, పర్లేదన్న, మీ దగ్గర వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా. ఓకే, పర్లేదన్న. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాడారు మన దగ్గర మీరు? 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి వస్తున్నారు. మీరు 3 సంవత్సరాల నుంచి? అది 3, అన్నదేమో 2 సంవత్సరాలు. ఓకే ఓకే ఓకే, విన్నారు కానీ రైతు సోదరులు అయితే. మనం రావటం అయితే ఈరోజు గొల్లచెర్ల గ్రామం, రాముల తండ, గొల్లచెర్ల గ్రామ పంచాయతీ, రాము తండ అనే విలేజ్, డోర్నకల్ మండలం, మహబూబాద్ జిల్లా. రైతు పేరు వచ్చేసి అయితే గుగులోత్ సుమన్. మరి ఎవరైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే ఇక్కడ ఈ డోర్నకల్ పరిసర ప్రాంతాల్లో సుమన్ అన్నని కలవచ్చు మీరు. మరి ప్రతి ఒక్క రైతుకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నమస్కారం.